మై ఛానల్. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రిప్ వచ్చేసి మలేషియా, కౌలాలంపూర్ క్యాపిటల్ అనమాట మలేషియాకి. సో మనం ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ నైట్ 12 AM ఉంది, ఎర్లీ మార్నింగ్. సో కరెన్సీ వచ్చేసి రింగెట్ అంటారనమాట. సో 1 ఈక్వల్స్ టు 18 రూపీస్. అండ్ ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటిదంటే కంపల్సరీ వీసా ఉంటుంది, ఎంట్రీ వీసా అన్నమాట. కానీ డిజిటల్ కార్డ్ అనేది ఒకటి మనం ఫిల్ చేసుకోవాలి. 3 days ముందే ఓపెన్ అవుతుంది. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోటల్ బుకింగ్స్. మనము ముందే హోటల్స్ లైక్ అన్ని డేస్ బుక్ చేసుకొని జిరాక్స్ తీసుకుని పెట్టుకోవాలి. అది కంపల్సరీ. మనము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అడుగుతారు అనమాట. అండ్ ఆల్సో టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కొన్ని మలేషియన్ కరెన్సీ కూడా క్యారీ చేస్తే చాలా బెటర్. అండ్ ఆల్సో ఫోరెక్స్ కార్డ్ ఉంటే మీకు చాలా బెనిఫిట్ కూడా అవుతుంది. కింద ఇస్తాను కూడా, అంటే మీకు ఏది బెస్ట్ ఫోరెక్స్ కార్డ్ అనమాట. వచ్చేసి మనకు 4500 పడింది. అండ్ జర్నీ టైం వచ్చేసి 4 hours అనమాట. సో ఈ కౌలాలంపూర్ నుంచి సిటీ అనేది మనకు 80 kilometers ఉంటుంది. సో ఇక్కడ మనం సిటీకి వెళ్ళాలంటే మనకు 3 options ఉన్నాయి. ఒకటి బస్ అండ్ ఒకటేమో మెట్రో ఉంటుంది, ఇది ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రాబ్ ట్యాక్సీ. సో ఇన్ కేస్ మీరు 1 or 2 people వచ్చి ఉంటే మాత్రం బెటర్ ఆప్షన్ ఈజ్ బస్ అనమాట. సో అరౌండ్ 10 ringgits, అది మన ఇండియన్ కరెన్సీలో 180 rupees ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ అంటే మెట్రో ఉంటుంది, అది 45 ringgits అనమాట, 850 rupees per person, అంటే పర్ పర్సన్కి. బట్ ఇఫ్ 2 కన్నా ఎక్కువ వస్తే మాత్రం అండ్ ఫ్యామిలీ వస్తే మాత్రం బెటర్ ఆప్షన్ ఏంటిదంటే గ్రాబ్ ట్యాక్సీ ఉంటుంది. సో అది అరౌండ్ 70 RM ఉంటుంది. లైక్ ఇలా 1000కి 4 people ఎక్కచ్చు అనమాట. సో ఒక్కసారి మనం అక్కడ రీచ్ అయ్యాక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మన హోటల్. ఇది ఇప్పుడే మనం చెకింగ్ అయ్యాము. ఇది వచ్చేసి మనకు జస్ట్ అరౌండ్ 2000 rupees పడింది పర్ డేకి. అండ్ ఇది 4 peopleకి. అండ్ ఇది మాకు సిటీ సెంటర్లో దొరికింది. ఈ హోటల్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చూస్తున్నారు కదా వ్యూస్. ఇది 45th floor నుండి వ్యూస్ ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా సిటీ వ్యూ అనమాట. ఇది మాకు సిటీ సెంటర్లో ఉంది. అండ్ పెట్రోనస్ టవర్ పక్కనే ఉంటుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది KL టవర్. మనం ఇది కూడా ప్లాన్ చేస్తాం అన్నమాట తర్వాత. సో అలా ఫ్రెష్ అప్ అయ్యేసి మనం ఫస్ట్ KLCC అక్వేరియంకి వెళ్ళాము. ఇది చాలా బాగుంటుంది, వాకింగ్ డిస్టెన్సే ఉంటుంది మన హోటల్ నుంచి. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి KLCCలో లంచ్ చేసుకొని అలానే తిరిగేసి ఈవినింగ్ ఫౌంటైన్ షో ఉంది ఇక్కడ, పెట్రోనస్ టవర్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా నెక్స్ట్ డిన్నర్ చేసుకొని మేము రిటర్న్ హోటల్కి వెళ్ళాము. Day 2 అనమాట. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి బాటు కేవ్స్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇప్పుడు మనం వెళ్ళేది. సో హోటల్ నుంచి గ్రాబ్ తీసుకున్నాము, అరౌండ్ 600 rupees అయింది 4 peopleకి. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా ఎంట్రన్స్ అనమాట. వెంక చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ 270 steps ఉంటాయి. కొంచెం కష్టంగానే ఉంటుంది ఎక్కడానికి. అండ్ కింద చూస్తున్నారు కదా, చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి ఫస్ట్ దర్శనం చేసుకొని పైనకి వెళ్ళండి, ఎందుకంటే మనం పైనకి వెళ్ళేసి కింద వస్తే మనకు అంత ఓపిక ఉండదు. అండ్ కిందికి వచ్చాక చూస్తున్నారు కదా, ఇక్కడ అమృత విలా రెస్టారెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది లంచ్. ఇక్కడ అరౌండ్ 12 ringgits ఉంటుంది, అన్లిమిటెడ్ మీల్స్. సో ఒకసారి మేము ఇక్కడ లంచ్ చేసేసుకొని మీరు డైరెక్ట్ గెంటింగ్ హైలాండ్స్కి గ్రాబ్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ గెంటింగ్ స్టేషన్ ఏంటంటే స్కైవే అవానా అనే డెస్టినేషన్ పెట్టుకోండి. సో ఈజీగా మీరు కరెక్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళాక ఏంటంటే 170 rupees, అంటే లైక్ 10 ringgits తోని మనము స్కైవే రోప్ టికెట్ తీసుకోండి, 1 way సరిపోతుంది. ఇక్కడ నుంచి మనకు ఈ రోప్ వే అనేది చాలా మంచి వ్యూస్ దొరుకుతాయి. మీరు చూస్తున్నారు కదా, ఆబ్వియస్లీ 170 rupeesకి ఇంత మంచి వ్యూ అంటే మనము చాలా వర్త్ అనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనము మాల్కి రీచ్ అయ్యాక ఒకసారి మాల్ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఉంటాయి, కావాలంటే ఆడుకోవచ్చు. అండ్ ఆల్సో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ క్యాసినో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఇట్స్ ఫ్రీ ఎంట్రీ. అండ్ దెన్ రిటర్న్ మనం బస్ ఆర్ ట్యాక్సీ తీసేసుకొని డైరెక్ట్ సిటీకి వచ్చేసేయండి. లోకల్ స్ట్రీట్ షాపింగ్ చేసేసుకోండి. లైక్ ఈరోజు చాక్లెట్స్ కావాలనుకుంటే హనీఫా డిపార్ట్మెంట్ స్టోర్ అని ఉంటుంది, గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసి వచ్చేస్తుంది ఈజీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ కోసం పెటాలింగ్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది సపరేట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్, అంటే మీరు గ్రాండ్గా ఏదైనా ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలనుకున్నా ఇది చాలా పెద్దగా ఉంటుంది. ప్లాజా లో యాట్ అంటారు దాన్ని, చూపిస్తున్నా చూడండి ఇదంతా. సో నెక్స్ట్ ఇంకా టైం ఉంటే మాత్రం ఈరోజు బుకిట్ బిటాంగ్ అని ఉంది, పక్కనే ఉంటుంది. నైట్ లైఫ్ చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే నైట్ లైఫ్. సో ఈ ప్లేస్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మనం Day 3 అనమాట. సో ఈరోజు 2 temples ఉన్నాయి. ఫస్ట్
మహామరిమన్ టెంపుల్. ఇది చాలా బాగుంటుంది టెంపుల్, చూడండి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద వేలో, అంటే నెక్స్ట్ ఆన్ ద వేలోనే ఉంటుంది చైనా టెంపుల్ అనమాట. తిహో టెంపుల్ అంటారు. కింద మ్యాప్స్ కూడా పెడతాను చూడండి. అండ్ చాలా బాగుంటుంది ఇక్కడ వైబ్స్ కానీ అదంతా మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ. సో వర్త్ విజిటింగ్ అని చెప్తాను నేనైతే. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు లంచ్ కోసం పక్కనే బ్రిక్ హిల్స్ అనే ఒక ఏరియా ఉంటుంది. సో మోస్ట్లీ అక్కడ మనకు తెలుగు వాళ్ళే ఉంటారు అక్కడ. సో ఇక్కడ ఒక మై 81 రెస్టారెంట్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇన్కేస్ ట్రై చేస్తా అంటే ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు మీరు. కింద జీమెప్ లొకేషన్ కూడా ఇస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ఇది ఒక్కసారి అయిపోయాక మీకు ఇక్కడ పక్కనే మళ్ళీ నెక్స్ట్ గ్రాండ్ పెద్ద మాల్ ఓపెన్ అయింది ఇక్కడ. చాలా హ్యూజ్ ఉంటుంది. ద మాల్ పేరు వచ్చేసి ద ఎక్స్చేంజ్ TRX అని అంటారు. సో గ్రాబ్ తీసేసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే KL టవర్ ఇప్పుడు బుక్ చేసుకోండి. ఈరోజు KL టవర్ బుక్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో వెళ్తే బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు ఈవినింగ్ వ్యూస్ వస్తాయి అండ్ నైట్ వ్యూస్ కూడా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు మనము. సో నెక్స్ట్ ఇదంతా అయిపోయాక నెక్స్ట్ మీరు ఏమన్నా టీషర్ట్స్ ఏమన్నా క్లాత్స్ షాపింగ్ చేయాలనుకుంటే సుంగింగ్ బ్లాక్ ప్లాజా అని ఉంటుంది, కింద జీమెప్లో ఇస్తాను. సో అక్కడ షాపింగ్ చేసుకొని ఇక్కడికి నైట్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ఒక మార్కెట్ ఉంటుంది జలాల్ అలార్ అనేది. సో ఇన్కేస్ మీకు టైం ఉన్నా కూడా మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. సో ఇక్కడితో మన డే 3 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మన డే 4 లాస్ట్ డే. ఓన్లీ మన మలేషియా ట్రిప్ అయితే మాత్రం ఇది లాస్ట్ డే. ఇంకా చెక్అవుట్ చేసేసుకొని మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడము. లేకపోతే మీకు టైం ఉందనుకుంటే ఏం చేస్తారంటే లంకావికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. సో కౌలాలంపూర్ నుంచి లంకావికి అరౌండ్ 1700 రూపీస్ ఫ్లైట్ టికెట్ ఉంటుంది. 1500 ఓసారి 1700 ఉంటుంది. కింద మీకు డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను కావాలనుకుంటే. సో ఐలాండ్ బుక్ చేసేసుకోండి. అండ్ ఈ ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంటుంది. ఈవినింగ్ సంథింగ్ 7:30కి మీరు హోటల్ వరకు రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ 7 దాకా నెక్స్ట్ డే మీరు మార్నింగ్ బీచ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయ్యేసి లంకావి స్కై బ్రిడ్జ్ అని ఉంటుంది. మీకు ఈ స్కై బ్రిడ్జ్ చాలా మూవీస్లో చూసే ఉంటారు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. నెక్స్ట్ ఇది అయిపోయాక డైరెక్ట్ లంకావి నుంచి హైదరాబాద్ రిటర్న్ టికెట్ బుక్ చేసుకోండి. సో ఇది మలేషియా టోటల్ రీడర్స్.